ముందుగా మనం బాదంని వాటర్లో వేసి ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. మినిమం 8 hours. అలా నానిన బాదంని పొట్టు తీసి ఎండలో ఆరనివ్వాలి. వాటిలోని తేమ మొత్తం పోయాక ఒక బాండీలో నెయ్యి వేసి కాస్త వేయించాలి. ఇలాగే అన్నింటినీ బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీరా, ఖర్జూరా, కిస్మిస్ మరియు గోంద్ ఇలా వీటన్నింటినీ వేయించుకోవాలి. గోందును మాత్రం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించాలి ఖచ్చితంగా. మిగిలిన వాటికి నెయ్యి అవసరం లేదు, కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వాటన్నింటినీ ఒక మిక్సీ బౌల్లో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి కావాలి అనుకునే వాళ్ళు పొడి చేసుకోవచ్చు. లేదు నార్మల్గా లడ్డు చేసుకోవడానికి ఉండలా కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మిక్సీ పడితే ఉండలా వస్తుంది. దాన్ని మనం లడ్డూలా చుట్టుకొని డైలీ ఒకటి తినేసి ఒక గోరువెచ్చని పాలు తాగితే మనకు చాలా హెల్తీగా ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే దీన్ని మనం ఏదైనా స్వీట్ ఐటెం చేసుకునేటప్పుడు కూడా ఆ ఉండని, ఆ లడ్డూని అందులో ఒకటి నలిపి వేస్తే మంచిది. అలాగే మిల్క్ షేక్ చేసుకునే వాళ్ళు, యాపిల్ జ్యూస్ చేసుకునే వాళ్ళు కూడా దాంట్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఇందులో మనం స్పెషల్గా వాడింది గోంద్. ఈ గోంద్ అనేది మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అందులోని ఇది కాస్త వేడి కాబట్టి మనం ఈ లడ్డూని డైలీ 1 లేదా 2 లడ్డూలు మాత్రమే
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గోంద లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళు, ఏదైనా ఇంజూరీ అయిన వాళ్ళు త్వరగా కోలుకోవడానికి మెయిన్గా దీన్ని తీసుకుంటారు. ఇది పిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. దీన్ని ఎర్లీ మార్నింగ్ ఒకటి లడ్డు తినేసి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగాలి. లేదంటే ఒక గ్లాస్ పాలల్లో దీన్ని మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.